నాగేంద్ర, అది ఆనెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఎర్లియర్ కూడా విమెన్ ఉండేవారు ఫ్యాన్స్ కింద, లేడీస్ చాలామంది. ఇప్పుడు విలన్ అయిన తర్వాత యంగర్ లేడీస్, యంగర్ గర్ల్స్ కూడా ఫోన్లు చేయటాలు, కలవాలనుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో దానికి కనెక్టెడ్గా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ నాకు బ్రాండింగ్ ఇద్దరు ఆడాళ్ళు ఉంటే, ఇద్దరు హీరోయిన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ దాన్ని మళ్ళీ ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత క్యాష్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ బాబు. అంటే ఈ సినిమా ఇది జెన్జీ బ్యాచ్ ఇప్పుడున్న దానికి కనెక్ట్ అవుతుందా సార్? అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అలా ఆ విధంగా ఉంది. ఎంఐ జెన్జీ కదా, మరి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. జగత్బాబు గారు సార్, ఈ స్టోరీ అంటే అంటే దో మైట్ నాట్ హ్యావ్ టేకెన్ ద ఇన్స్పిరేషన్ డైరెక్ట్లీ, ఇది మీ వర్షన్ ఆఫ్ నిశ్శబ్ద్ అనుకోవచ్చా? సారీ, మీ వర్షన్ ఆఫ్ నిశ్శబ్ద్ అనుకోవచ్చా? ఇది అన్ని మిక్స్ ఉంటుందండి. ఇట్స్ అ కాక్టైల్. అంటే దే విల్ బీ, ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ as దట్, దే విల్ బీ ట్విస్ట్స్. ఆ ట్విస్ట్సే కావాలి కదా సినిమాకి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. అందుకని అంటే ఇది